నమస్కారం. నా పేరు నందకిషోర్. లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జడ్చర్ల. నిన్న గత క్లాస్లో మనము ప్రాచీన భారత రాజనీతి తత్వశాస్త్ర ఆధారాల గురించి కొన్నిటిని తెలుసుకున్నాము. మనము దాంట్లో భాగంగా గత క్లాస్లో యొక్క ప్రాచీన భారత రాజనీతి ఆధారాలకు సంబంధించి మనువు, మనుస్మృతి, మహాభారతం, వేదాలు, స్మృతులు, ఈ యొక్క అంశాలను గురించి మనము తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్లో మనము కౌటిల్యుని అర్థశాస్త్రము, కమండకము, శుక్రనీతి సారము, మానసోల్లాసము, రాతి శాసనాలు, రచయితల ఆధారాలు తదితర అంశాలను గురించి మనము చర్చించుకుందాం. అయితే దీంట్లో భాగంగా మనకు ఈ యొక్క ప్రాచీన భారత రాజనీతిని మనము గత క్లాస్లో చెప్పుకున్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తే చాలా ప్రాచీన కాలం నుంచే ఈ యొక్క రాజనీతికి సంబంధించినటువంటి ఆధారాలు మనకు ఉన్నాయని చెప్పేసి మనుస్మృతి ద్వారా కానీ, మనువు ద్వారా కానీ, స్మృతుల ద్వారా కానీ మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మహాభారతంలోని శాంతి పర్వంలో కూడా ఈ అంశాలను చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. వాటితో పాటు మనకు ప్రాచీన భారత రాజనీతికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఆధార గ్రంథాలలో కౌటిల్యుని అర్థశాస్త్రము చాలా ప్రధానమైనటువంటి గ్రంథంగా మనము పేర్కొనవచ్చు. కౌటిల్యుని అర్థశాస్త్రం ఏదైతే ఉందో ఇది భారత రాజనీతిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించినటువంటి గ్రంథంగా ఈ యొక్క కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని పేర్కొనవచ్చు. కౌటిల్యుడు ఎవరు ఏది అనేది మనము చెప్పుకున్నాము. ఈ యొక్క మౌర్య చంద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో మౌర్య చంద్రగుప్తుని దగ్గర ప్రధానిగా మరి అతని గురువుగా కూడా ఇతన్ని పేర్కొనవచ్చు. ఇతని చాణక్యుడని, విష్ణుగుప్తుడని, కౌటిల్యుడు అనేటువంటి పేర్లతో కూడా ఇతని పిలవడం జరుగుతుంది. అయితే ఈ కౌటిల్యుడు ఈ యొక్క మౌర్య చంద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిండు. అయితే ఇతను రచించినటువంటి అర్థశాస్త్రం ఏదైతే ఉందో ఈ అర్థశాస్త్రం పైన మనకు స్పష్టత లేదు. అసలు అర్థశాస్త్రం అంటే అర్థశాస్త్రం అనగా ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి అంశం. అంటే సమాజంలో వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో అర్థశాస్త్రం అంటే ఇది ఎకనామిక్స్ సంబంధించింది అనుకుంటారు. కానీ ఈ యొక్క అర్థశాస్త్రం ఎకనామిక్స్ సంబంధించింది కాదు, మొత్తము రాజ్యానికి, రాజనీతికి సంబంధించినటువంటి అంశంగా మనము పేర్కొనవచ్చు. ఈ యొక్క అర్థశాస్త్రము మొత్తము రాజ్యం ఏ విధంగా సంపద అంటే అర్థ మీన్స్ సంపద అని అర్థము. సంపద అనగా భూమిగా పేర్కొన్నాడు. భూమి అని అంటే రాజ్యం అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ యొక్క రాజ్యం యొక్క సంపాదన, దాని ఆవశ్యకత, అది ఏ విధంగా రాజ్యాన్ని మనము విస్తరించుకోవాలి, దానిపైన ఏ విధంగా సుస్థిరమైన పరిపాలన ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి రాజనీతి అంశాలకు ఈ యొక్క కౌటిల్యుని అర్థశాస్త్రము చర్చించింది, దాంట్లో వివరించిండ్రు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే మరి ఈ యొక్క అర్థశాస్త్రం ఏ కాలందని అంటే దీనిపైన మనకు స్పష్టత లేదు. అయితే ఈ అర్థశాస్త్ర గ్రంథం మనకు చాలా ఆలస్యంగా లభించడం జరిగింది. కౌటిల్యుని మనము ఇండియన్ మాకియావెల్లి అని చెప్పేసి కూడా పేర్కొంటారు. ఈ సందర్భంగా మనము అది ఒకసారి జ్ఞప్తికి చేసుకోవాలి. ఆయనను ఇండియన్ మాకియావెల్లి అని అంటారు. కారణం ఏంటంటే మాకియావెల్లి చెప్పినటువంటి అంశాలు ఏవైతున్నాయో దానికి దగ్గరగా అంశాలే కౌటిల్యుడు కూడా వివరించడం జరిగింది. బట్ కౌటిల్యుడు మాకియావెల్లి కంటే చాలా పాతకాలం వాడు మనకున్నటువంటి ఆధారాల ప్రకారం. అయితే కౌటిల్యుని అర్థశాస్త్రం ఆలస్యంగా దొరకడము, ఈ యొక్క దేశంలో రాజనీతి అంటే ఒక గొప్ప రాజనీతి ఉంది అని చెప్పడానికి ఆధారాలు మనకు ఆలస్యంగా దొరికినాయని చెప్పచ్చు. మనకు 1904లో ఈ యొక్క కౌటిల్యుని అర్థశాస్త్రము లభ్యమైంది. మనకు కౌటిల్యుడు దానికి సంబంధించినటువంటి అర్థశాస్త్ర ప్రతి 1904లో తంజావూరులో సామశాస్త్రి అనేటువంటి
వ్యక్తికి తన ఇంట్లో లభించడం జరిగింది. అవి ఆయన ఈ యొక్క మద్రాసు ఓరియంటల్ కళాశాల లైబ్రరీలో పనిచేసేటువంటి సామశాస్త్రికి ఇవి లభించడంతో ఆయన వాటిని దాంట్లో ఉన్నటువంటి అంశాలను ఇండియన్ యాంటిక్వైరీ అనేటువంటి పత్రికలో ఒక సీరియల్‌గా దీంట్లోని అంశాలు ప్రచురించడం జరిగింది. ఇది సంస్కృతంలో ఉంది. బట్ ఈయన మాత్రము ఈ యొక్క ఆహ్, ఇంగ్లీష్‌లోకి అనువదించి ఆయన ప్రచురించిండు. చాలా గొప్ప రాజనీతి దీంట్లో చెప్పడం జరిగింది. దీంట్లో అనేక అంశాలు. కౌటిల్యుడు ఒక రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించడానికి రాజ్య అంటే మనం దీన్ని పూర్తి స్థాయి పరిపాలనా గ్రంథంగా లేకపోతే పూర్తి స్థాయి రాజనీతి గ్రంథంగా వీటిని పేర్కొంటున్నాం. దీంట్లో రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది మొదలుకుంటే పౌరుల యొక్క విధులు, రాజ్యం యొక్క కార్యకలాపాలు, ఇతర దేశాలతో సంబంధాలు చాలా కూలంకషంగా, చాలా వివరణాత్మకంగా ఈ యొక్క కౌటిల్యుని అర్థశాస్త్రము అనేక అంశాలను రాజనీతికి సంబంధించినటువంటి అనేక అంశాలను చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు పరిపాలనా వ్యవస్థలు, రాజ్యంలో రాజకీయ సంస్థల నిర్మాణం కానీ, రాజరికం కానీ, ఈ యొక్క చట్టాల నిర్మాణం కానీ, ఇతర దేశాలతో ఏ విధంగా వ్యవహరించాలి, అంతర్రాష్ట్ర సంబంధాలు కానీ, దౌత్య వ్యవహారాలు కానీ, గూఢాచారి వ్యవస్థ కానీ, యుద్ధము, యుద్ధ వ్యూహాలు, యుద్ధం చేసేటువంటి సమయము, ఇలా అనేకమైనటువంటి అంశాలను గురించి కౌటిల్యుడు ఈ యొక్క అర్థశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఈ అర్థశాస్త్రం అనేది ఒక భారత ప్రాచీన రాజనీతికి ఒక ప్రధానమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆధార గ్రంథంగా మనం పేర్కొనొచ్చు. దీంట్లో వివరించినటువంటి అంశాలు మనకు భారత రాజనీతి యొక్క లోతును, భారత రాజనీతి యొక్క ఆవశ్యకతను వివరిస్తున్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకే ఈ యొక్క కౌటిల్యుని అర్థశాస్త్రం ఏదైతే ఉంది ఇది ఒక అత్యంత ప్రధానమైనటువంటి గ్రంథంగా మనము పేర్కొనవచ్చును. దాని తర్వాత మనకు మరి యొక్క ఆధార గ్రంథము కమందకం. అయితే మనకు ఈ యొక్క కమందకము ఎప్పుడు రచించరు అనేదే దానిపైన కొంత స్పష్టత లేనప్పటికీ దాంట్లోని అంశాలు ఏవైతే ఉన్నావో వాటిని బట్టి అది క్రీస్తు శకం 500 సంవత్సరంలో రచించారని చెప్పేసి మనకు వివిధ పరిశోధకులు అంచనా వేయడం జరిగింది. అయితే దీన్ని ఎవరు రచించారు అనే దానిపైన మనకు స్పష్టత లేదు. ఇక్కడనే మనకు భారత రాజనీతికి సంబంధించి మనకు అన్ని అస్పష్టమైనటువంటి అంశాలు ఉండడానికి కారణం ఏంటి అనంటే పాశ్చాత్య రాజనీతికి పాశ్చాత్య వ్యక్తులకు మనకు ఉన్నటువంటి తేడా ఏందనేది ఇక్కడ నిలుస్తుంది. వాళ్ళు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. అది భద్రపరిచేటువంటి విధానం ఉంటుంది. మన దగ్గర రచించినటువంటి గ్రంథాలకు ఆ యొక్క సరిగ్గా వాటిని భద్రపరచకపోవడము, అది ఎవరు రచించారు అనేటువంటి సమాచారం సక్రమంగా లేకపోవడము, అది ఏ కాలానికి సంబంధించింది అనేటువంటి సమాచారం సక్రమంగా లేకపోవడం, ఇలాంటి అంశాలతో భారత రాజనీతిని చర్చించడానికి ఆధారమైనటువంటి గ్రంథాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కొంత కన్‌ఫ్యూజన్‌కు దారి తీసేటువంటి అవకాశం ఉంది. చాలా గ్రంథాల్లో అదే అంశం ఉంది. ఈడ కూడా మనకు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కమందకం చాలా మంచి రాజనీతికి సంబంధించినటువంటి గ్రంథము. దీంట్లో ఇది కానీ ఎవరు రచించిరు అనే దానిపైన మనకు స్పష్టత లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి రచించిండు అనంటే పలానా వ్యక్తి రచించాడంటే అతను ఏ కాలం నాడు. ఇప్పుడు మనకు ఇంతకుముందు అర్థశాస్త్రం తీసుకున్నాం. కౌటిల్యుడు ఉండు అని చెప్పేసి ఇంతకుముందు చరిత్రలో మనకు తెలుసు. ఆ యొక్క కౌటిల్యుని రచనలు ఏవైతే అంటే కౌటిల్యుని రచనల గురించి తెలియకుండా తను చంద్రగుప్తుని దగ్గర ప్రధానిగా పనిచేసిండు అన్నటువంటి సమాచారం మన ప్రాచీన గ్రంథాలలో ఉంది. కానీ ఇక్కడ అతను అర్థశాస్త్రం అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడని చెప్పేసి ఎక్కడ కూడా సమాచారం లేకపోవడంతో ఆ యొక్క అర్థశాస్త్రం మన 1904లో లభ్యమై ఒక తంజావూరులో బ్రాహ్మణుల ఇంట్లో లభ్యమై అది సామశాస్త్రి వాటిని ప్రచురించేంత వరకు దాంట్లో ఉన్నటువంటి రాజనీతికి మనది అంటే మనకు ఒక బాగా డ్రాబ్యాక్ ఉంటుంది ఆ విషయంలో. ఇక్కడ కూడా అదే చాలా ఉంది. దీంట్లో ఎవరు రచించరు అనేది మనకు తెలియలేదు అని చెప్పేసి చెప్పొచ్చు.
అయితే ఇందులో మనకి ఎక్కువగా రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు అంటే పరిపాలనా అంశాలు కానీ, అదేవిధంగా రాజ్య ఆవిర్భావం కానీ, రాజ్యం రాజ్యానికి సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలు కానీ, రాజ్యానికి సంబంధించినటువంటి ఇతర చాలా అంశాలు దీంట్లో మనకు చర్చించడం జరిగింది. ఇది కూడా ప్రాచీన భారత రాజనీతికి ఒక ఆధార గ్రంథంగా మనము పేర్కొనొచ్చు. దాంతో పాటు మనకు మరొక గ్రంథము ఈ యొక్క సోమదేవ సూరి రాసినటువంటి క్రీస్తు శకం 960లో సోమదేవ సూరి రాసినటువంటి కావ్యామృతము ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఒక ఆధార గ్రంథము. దీంట్లో కూడా అనేకమైనటువంటి రాజనీతి అంశాలను దీంట్లో చర్చించడం జరిగింది. ఈ విధంగా మనకు కమందకము ఈ యొక్క రాజనీతికి ఒక ప్రధాన ఆధార గ్రంథంగా మనము పేర్కొనవచ్చు. దాని తర్వాత మనకు శుక్రనీతి సారం. శుక్రనీతి సారం ఏదైతే ఉందో ఇది శుక్రాచార్యుడు రచించడం జరిగింది. ఈ యొక్క శుక్రాచార్యుడు ఏ కాలం నాడు వాడని చెప్పేసి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. శుక్రనీతి సారము క్రీస్తు శకం 1200 సంవత్సరం నుంచి 1600 సంవత్సరం మధ్యకాలంలో వ్రాయబడింది అని చెప్పేసి దీంట్లో ఉన్నటువంటి రచనా పద్ధతి, దీంట్లో వాడినటువంటి పదజాలము వాటి ద్వారా మనకు తెలుస్తుంది. అంటే అంటే ఎగ్జాక్ట్ టైం చెప్పకున్నా కానీ ఈ కాలం మధ్యన రచించబడింది అని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఈ యొక్క శుక్రనీతి సారంలో ఏం వివరించారు అనేటువంటి అంశాలు తీసుకుంటే దీంట్లో రాజనీతికి సంబంధించినటువంటి అంశాల్లో యొక్క పరిపాలనా వ్యవస్థ కానీ, అదేవిధంగా రాజరికం గురించి, అప్పుడు ప్రధానంగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితం, ప్రజల యొక్క జీవనం, వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలాంటి జీవనాన్ని అవలంబిస్తారు అనేటువంటి అంశాలను గురించి దీంట్లో వివరించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగుల కర్తవ్యాలను గురించి, ఉద్యోగులు అంటే రాజ్యంలో రాజ్య పరిపాలనకు ఉద్యోగులు అనేవారు చాలా కీలకమైన వారు. ఆ యొక్క ఉద్యోగుల పరిపాలనకు సంబంధించి, అదేవిధంగా ఉద్యోగులు తమ విధులను ఏ విధంగా నిర్వహించాలనేటువంటి అంశాల గురించి, అదేవిధంగా రాజరిక పరిపాలనలో రాజు ఏ విధంగా ఉండాలి, రాజు యొక్క అర్హతలు ఏంది, రాజు ఎలాంటి పరిపాలన నిర్వహించాలి అనేటువంటి అంశాలను గురించి దీంట్లో వివరించడం జరిగింది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. అంటే ఈ యొక్క శుక్రనీతి సారము నీతి ద్వారా ఈ యొక్క వ్యవస్థ అనేది రక్షించబడుతుంది అని చెప్పేసి దీంట్లో చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ యొక్క ఒక మంచి పరిపాలన, నీతి నిజాయితీలతో కలిగినటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి పరిపాలనను ప్రజలకు అందించాలని చెప్పేసి ఈ యొక్క పాలకులకు ఇది చెప్పడం జరిగింది. అందుకే ఈ యొక్క శుక్రనీతి సారం కూడా ఒక ప్రధానమైనటువంటి ఆధార గ్రంథంగా మనము పేర్కొనవచ్చును. అదేవిధంగా మరి యొక్క ఆధార గ్రంథం మనకు మానసోల్లాసము. ఈ యొక్క మానసోల్లాసం ఏదైతే ఉందో ఇది ప్రాచీన భారతదేశంలో ఒకే మతం కలిగి ఉంది అన్నటువంటి అంశం గురించి ఇది వివరించడం జరిగింది. ఇది ఒక అంటే మానసోల్లాస గ్రంథం ఏదైతే ఉందో మానసోల్లాస గ్రంథం చెప్పినటువంటి అంశం వాస్తవంగా కొంత కాంట్రవర్సీ ఉన్నప్పటికీ దీంట్లో అంటే ఎందుకు అని అంటే ఇది చాళుక్యుల కాలంలో చాళుక్య ప్రభు అయినటువంటి సోమశేఖరుడు దీన్ని రచించాడు. చాళుక్యుల పాలనా కాలానికంటే ముందు కూడా భారతదేశంలో చాలా మతాలు ప్రాచుర్యంలోకి ఉన్నాయి. బౌద్ధము, జైనము ఇవన్నీ కూడా మనకు ఈ దేశంలో ఉన్నాయి. అయితే ఈ గ్రంథంలో వాటిని వేటిని కూడా గుర్తించలేదు. కేవలం భారతదేశంలో ఒకే మతం ఉందని, ఆ మతం హిందూ మతం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ యొక్క మానసోల్లాస గ్రంథంలో ప్రాచీన కాలంలో ఈ యొక్క హిందూ రాజ్యాలు ఈ గ్రంథంలో పేర్కొన్నట్టు హిందూ రాజ్యాలు ఎట్లా పరిపాలించారని, ఆ యొక్క హిందూ రాజ్యాల యొక్క పరిపాలన విధులను గురించి, అదేవిధంగా అక్కడ రాజులు,
ఆ యొక్క వారి కర్తవ్యాలు, తదితర అంశాలను గురించి దీంట్లో చర్చించడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి హిందూ మతస్థుల యొక్క ఆ ప్రజల యొక్క ఆచార వ్యవహారాలను, ఆ ప్రజల యొక్క సాంప్రదాయాలను దీంట్లో వివరించడం జరిగింది అని చెప్పేసి మనము చెప్పొచ్చు. అయితే మనం దీంట్లో పరిశీలిస్తే అంటే ఒకవేళ ఈ యొక్క గ్రంథం ద్వారా మనకు కొంత అస్పష్ట సమాచారం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మతానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం లేకున్నా కానీ భారతదేశంలో అంటే భారతదేశం పైన విదేశీ దండయాత్రలు లేనటువంటి సమయంలో మాత్రము ఈ యొక్క హిందూ మతం ఒక్కటే ఉంది అని చెప్పేసి దీంట్లో పేర్కొన్నారేమని చెప్పేసి మనము చెప్పొచ్చు. లేదంటే ఆ కాలంలో ఉన్నటువంటి అనేక హిందూ రాజ్యాలు ఉన్నాయి కాబట్టి అనేక హిందూ రాజ్యాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు భావిస్తురు అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఈ విధంగా మనకు సోమశేఖరుడు రచించినటువంటి ఈ యొక్క మానసోల్లాసం ఏదైతే ఉందో ఈ మానసోల్లాసము మనకు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము 1125 నుంచి 1138 మధ్యలో దానికి అంటే ఆ కాలంలో రచించినటువంటి గ్రంథంగా మనము పేర్కొనొచ్చు. అంటే ఈ యొక్క క్రీస్తు శకము 1138 నుంచి 1125 నుంచి 1138 మధ్యలో సోమశేఖరుడు ఈయన మనకు చాళుక్య రాజు అని చెప్పుకున్నాం కదా. ఈయన ఈ రచించి ఉండవచ్చు అని చెప్పేసి మనకు ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే దీంట్లో పూర్తిగా రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు లేకపోయినప్పటికీ కూడా కొంతవరకు అప్పుడున్నటువంటి రాజుల యొక్క చరిత్ర మనకు దీంట్లో కనిపిస్తుంది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఈ విధంగా ఈ యొక్క రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి అని చెప్పేసి మనము పేర్కొనవచ్చు. వాటి తర్వాత మనకు మరొక తర్వాతి అంశాన్ని మనం పరిశీలిస్తే రాతి శాసనాలు. రాతి శాసనాలు ఏవైతే ఉన్నవో ఈ యొక్క రాతి శాసనాలను మనము ఒకసారి పరిశీలిస్తే మనకు శిలాశాసనాలు, రాతి శాసనాలు, రాగి పలకలు వీటిపైన మనకు అనేకమైనటువంటి రాజనీతికి సంబంధించినటువంటి అంశాలను దీంట్లో వివరించడం జరిగింది. మనకు ఇప్పుడు మగస్థనీస్ రచించినటువంటి ఇండికా, అదేవిధంగా ప్రాచీన కాలం నాటి నాణ్యాలు, శాసనాలు ఇవన్నిటిపైన కూడా అప్పుడున్నటువంటి రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు మనకు తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అని చెప్పి మనం చరిత్రను పరిశీలించినట్టయితే ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయల విజయస్తూపం కానీ, అదేవిధంగా అయ్యవోలు శాసనం కానీ, ఇలా చాలా శాసనాలు మనకు అశోకుడు వేసినటువంటి రాతి శాసనాలు కానీ అంటే వివిధ కాలంలో మనకు తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నప్పుడు అయితే ఈ యొక్క కాకతీయులు వేసినటువంటి శాసనాలు కానీ వీటి ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే అప్పుడున్నటువంటి రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు తెలియడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క ప్రాచీన చరిత్రను అంటే రాజనీతి తత్వాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క రాజులు వేసినటువంటి శాసనాలలో అంటే వాళ్ళు ఏ విధమైన పరిపాలన చేసిర్రు, ఎలాంటి పరిపాలన చేసిర్రు. మీరు ప్రాచీన కాలంలో మనం పరిశీలించినప్పుడు రాజులు బావులు త్రవ్విర్రు, రాజులు చెరువులు త్రవ్విర్రు, లేకపోతే రాజ్యంలో సంక్షేమ కార్యకలాపాలకు కరువులు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు అనేటివి అనేకమైనవి వివరించడం జరుగుతుంది. అంటే వాటి ద్వారా వాళ్ళు ఎలాంటి పరిపాలన నిర్వహించరు అనేటువంటి అంశాలు మనకు
తెలుసుకోవచ్చు. అంటే ఇలాంటి శాసనాలు ఏవైతే ఉన్నవో, ఈ రాతి శాసనాలు ఏవైతే ఉన్నవో, రాగి శాసనాలు ఏవైతే ఉన్నవో, శిలాశాసనాలు ఏవైతే ఉన్నవో, వాటి ద్వారా మనకు ఈ యొక్క అప్పటి రాజనీతిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. వాటి తర్వాత మనకు మరొక ప్రధానమైనటువంటి ఆధార గ్రంథాలు యొక్క ఆధునిక రచయితలు వారి పరిశోధనలుగా మనం పేర్కొనవచ్చు. ప్రాచీన భారత రాజనీతిని మనం పరిశీలించేటప్పుడు ఆ యొక్క రాజనీతి పైన జరిగినటువంటి పరిశోధనలు ఏవైతే ఉన్నావో అవి మనకు చాలా కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పేసి చెప్పొచ్చు. ఏ విధంగా అవి కీలక పాత్ర పోషిస్తాయి అంటే, ప్రాచీన రచయితలు చేసినటువంటి పరిశోధనల్లో మనకు అనేకమైనటువంటి ఆధారాలు కనిపించడం జరుగుతుంది. అంటే మనకు ప్రధానంగా ఈ యొక్క చరిత్రకారులు, పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు మనకు అనేకమైనటువంటి అంశాలను వెలుగులోకి తీసుకొని రావడం జరుగుతుంది తమ పరిశోధనల ద్వారా. ఆ విధంగా పరిశోధనలు చేసేటువంటి క్రమంలో వారు రచించినటువంటి ఆ పరిశోధనకారులు రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నావో ఆ గ్రంథాలలో ప్రాచీన భారత రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు మనకు చాలా విరివిగా లభిస్తూ ఉంటాయని చెప్పేసి మనం చెప్పచ్చు. అలా ప్రధానంగా మన దేశంలో యొక్క బేని ప్రసాద్, మజుందర్, కోన్గే, కేసి జైస్వాల్, అట్లేకర్, బండార్కర్, దేవి ప్రసాద్, ఘోషల్, సోలార్టూర్ ఇలా చాలా మంది ఈ పరిశోధనాకారులు, రామచంద్ర గుహ ఇలాంటి చాలా మంది పరిశోధనకారులు ఈ యొక్క రాజనీతికి సంబంధించినటువంటి అంశాలను తమ రచనల్లో పేర్కొనడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ఈ యొక్క బెనర్జీ రచించినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ యాన్షియంట్ ఇండియా అనేటువంటి గ్రంథం కానివ్వండి, బేని ప్రసాద్ రాసినటువంటి ఈ యొక్క థియరీ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథం కానీ, అదేవిధంగా అట్లేకర్ రచించినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇన్ యాన్షియంట్ ఇండియా అనేటువంటి గ్రంథం కానీ, అదేవిధంగా దేవి ప్రసాద్ రచించినటువంటి ది స్టేట్ ఇన్ యాన్షియంట్ ఇండియా అనేటువంటి గ్రంథం కానీ, అదేవిధంగా వినయ్ కుమార్ సర్కార్ రచించినటువంటి పొలిటికల్ ఇండియా పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ థియరీస్ ఆఫ్ హిందూస్ అనేటువంటి గ్రంథం కానీ మనకు ఈ యొక్క ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ వ్యవస్థల గురించి, అక్కడ ఉన్నటువంటి రాజ్యాల పరిపాలన అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాలను అనుసరించినటువంటి పరిపాలనా విధానాలను గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి పరిపాలనా సంస్థలను కానీ అనేకమైనటువంటి అంశాలను వీళ్ళు తమ రచనల్లో వెలికి తీసిర్రు, తమ రచనలో వాటిని పొందుపరిచిర్రు, తమ పరిశోధన ద్వారా వాటిని బయటికి తీసుకొచ్చారు అని చెప్పేసి మనము చెప్పొచ్చు. అంటే వీరి పరిశోధనలు చరిత్రలో మనకు అందుబాటులో లేనటువంటి అనేక అంశాలను వెలుగులోకి తీసుకొని రావడం ద్వారా మనకు ఇవి ఒక ప్రధానమైనటువంటి ఆధార గ్రంథాలుగా మనము పేర్కొనవచ్చు. వాటితో పాటు చివరగా మనకు ఇతర ఆధారాలను మనం పరిశీలిస్తే ప్రాచీన భారత రాజనీతికి సంబంధించి కేవలం మనకు చర్చించినటువంటి అంశాలు మాత్రమే ఆధారం కావు. ఇవి కాకుండా అనేకమైనటువంటి అంశాలు మనకు ఆధారాలుగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనము వివిధ యొక్క రచనలను వాటిని పరిశీలించినప్పుడు ప్రధానంగా మన దగ్గర బృహస్పతి సూత్రం కానీ, సోమదేవుని నీతి వాక్యం కానీ, అదేవిధంగా ఋగ్వేదం, అథర్వణ వేదం, శతపథ, ఐత్రేయ, తైత్రేయ, పంచవిశంతి, రాజనీతి రత్నాకరం, రఘువంశము, అదేవిధంగా రాజనీతి యయూకం, పురాణాలు, ధర్మసూత్రాలు ఇలా అనేక అంశాలు. ఇప్పుడు అర్షుని చరిత్ర కానీ, భానుని కాదంబరి కానీ, పంచతంత్రం కానీ, మాలవికాగ్నిమిత్రం కానీ, దశకుమార చరిత్ర కానీ, అల్హుని రాజ్యతరంగిణి కానీ ఇలా లెక్కకు మిక్కిన గ్రంథాలు ఏవైతే ఉన్నావో వీటిలో రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు మనకు తెలవడం జరుగుతుంది. ఇవే కాక మనకు ఈ యొక్క మత గ్రంథాలు ప్రాచీన భారతదేశంలో కేవలం హిందూ మతమే కాకుండా జైన, బౌద్ధ మతాలు కూడా
చాలా ప్రాచుర్యంలో ఉండడం జరిగింది. ఈ జైన బౌద్ధ మతాలు ఏవైతే ఉన్నవో, ఈ జైన బౌద్ధ మతాలు మనకు తమ గ్రంథాలలో ఇప్పుడు బౌద్ధం తీసుకున్నప్పుడు త్రిపీటకాలు ఏవైతే ఉన్నాయో, ఆ త్రిపీటకాలలో వివరించినటువంటి అంశాలు అప్పటి ఈ రాజనీతికి ఆధారాలుగా మనము పేర్కొనొచ్చు. ఆ యొక్క బౌద్ధ మత గ్రంథాల్లో పేర్కొన్నటువంటి లిచ్చవి రాజ్యం ఉంది. లిచ్చవి రాజ్యం గురించి దాంట్లో చాలా కూలంకషంగా వాళ్ళు అనుసరించినటువంటి విధానాలను చాలా కూలంకషంగా ఈ యొక్క బౌద్ధ మత గ్రంథాలు చర్చించడం జరిగింది. ఈ విధంగా బౌద్ధము, జైనము లాంటి మత గ్రంథాలు ఏవైతే ఉన్నావో, ఆ మత గ్రంథాలు యొక్క ప్రాచీన భారత రాజనీతికి ఒక ఆధార గ్రంథాలుగా మనము పేర్కొనొచ్చు అని చెప్పొచ్చు. ఇవే కాకుండా మనకు ఇంకా అనేకమైనటువంటి అంశాలు, ఇంకా కళాఖండాలు, విగ్రహాలు, విగ్రహాల ద్వారా అప్పుడు ఉన్నటువంటి చరిత్ర మనకు తెలుస్తుంది. చిత్రలేఖనం, కొన్ని అరుదైనటువంటి చిత్రలేఖనం ద్వారా అప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి రాజుల చరిత్రను, రాజ్యాల చరిత్రను, రాజ్యంలో పరిపాలన చేసేటువంటి వ్యక్తుల చరిత్రను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకు అనేక రాజ్యాలలో అప్పుడు ఉన్నటువంటి రాజనీతికి సంబంధించి ఈ యొక్క పురావస్తు శాఖ అంటే పురాతన వస్తువులు ఏవైతే ఉన్నావో ఆ వస్తువుల ద్వారా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా ప్రాచీన కట్టడాలు ప్రధానంగా మనకు ఇప్పుడు ఎల్లోరా, మహాబలిపురం, నాసిక్, కార్లే లాంటి చోట్ల ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నావో ఆ కట్టడాల ద్వారా అప్పటి చరిత్రను మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా మనకు ఆభరణాలు, గృహ కట్టడాలు కానీ అప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల ద్వారా మనకు అప్పుడు ఉన్నటువంటి వస్త్రాలు ద్వారా, అంటే పెయింటింగ్స్ లో ఉన్నటువంటి వస్త్రాల ద్వారా అప్పుడు జీవనం ఏ విధంగా ఉంది అనేటువంటి తదితర అంశాలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ప్రాచీన కాలంలో గొప్ప రాజనీతి యొక్క దేశంలో ఉంది. ఈ దేశంలో ప్రాచీన కాలంలోనే పాశ్చాత్య దేశాలకు తీసిపోని విధంగా రాజనీతి ఉంది అని చెప్పేసి చెప్పవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే వాటిని సక్రమంగా భద్రపరచకపోవడము, వాటిని సక్రమంగా రికార్డు చేయకపోవడం అనేది కొంత దురదృష్టంగా భావించవచ్చును. ఈ విధంగా మనకు భారతదేశానికి సంబంధించినటువంటి రాజనీతిని గురించి మనము పేర్కొనవచ్చును. ఇది ప్రాచీన భారత రాజనీతికి సంబంధించినటువంటి ఆధారాలుగా మనము పేర్కొనవచ్చు. థ్యాంక్ యూ.